అసలు వాడు ఎలా తీసుకుంటాడో ఏంటో. ఏంటి ఆడికి తెలియకుండా సడన్ సర్ప్రైజ్ అంటే నవ్వు వస్తుంది. ఓకే, ట్రై చేద్దాం. ఇప్పుడైతే మేము కలాపు సెంటర్లో ఉన్నాం అనమాట. సో మేమైతే ఇప్పుడు హౌస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. గాయస్ మొత్తానికి అయితే మేము సుధీర్ ఇంటికి వచ్చాం. నేను ఫారూక్ 2 days నుంచి అడుగుతున్నాను ఈ పార్టీ అని. పొద్దున్న కూడా అడిగాను, వీడు ఇవ్వట్లేదు పార్టీ. కచ్చారు మరీ దారుణంగా వచ్చేస్తున్నాను. గాయస్ మా ఊరికి ఫైనల్గా అయితే ఒక గిఫ్ట్ వచ్చింది. హలో గాయస్, వెల్కమ్ టు అర్జున్ షేక్ బ్లాగ్స్. సో ఈరోజు మా మున్నాగడి బర్త్డే కారంగా నేను ఫారూక్ బ్రో కలిసి బేకరీకి వెళ్తాం. ఈరోజు కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం ఇద్దరు కలిసి. సో వాడికి తెలీదు, సడన్ సర్ప్రైజ్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో ఏంటో మీకు కూడా చూపిస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే బ్యాక్కి వెళ్తాం, చూద్దాం అసలు ఈరోజు బ్లాగ్ ఎలా ఉండబోతుందో, అట్లా వాడు ఎలా తీసుకుంటాడో ఏంటో. ఏంటో ఫారూక్ ఏంటి ఆడికి తెలియకుండా సడన్ సర్ప్రైజ్ అంటే నవ్వు వస్తుంది. ఓకే, ట్రై చేద్దామా? వాడు తెలియదు ఇప్పుడు కూడా. ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం డౌట్ గా వచ్చేస్తాను నాతో పాటు. సో వాడికైతే ఇంటికి వెళ్ళిపోవడం బొజ్జు అని డైరెక్ట్ చెప్పి వచ్చాను. సో వెళ్దాం. టైం అయితే 8 దాటేసింది. అజీం బ్రో, నేను మా తమ్ముడికి కేక్ తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మా ఏరియాలో ఏంటంటే బేకరీస్ అవి ఉండవు అనమాట. సో లాంగ్ వెళ్ళాలి, అంటే ఊర్లోకి వెళ్ళాలన్నమాట. సో భయ్యా నేను కేక్ తేయడానికి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే మేము కలాపు సెంటర్లో ఉన్నాం అనమాట, మండపేట కలాపు సెంటర్లో. సో బేకరీ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. మా బ్రోకి కేక్ తీసుకుందామని. అసలు ఈవినింగ్ అనుకున్నాం కానీ సో మాకున్న వర్క్ వల్ల ఈరోజు అవ్వలేదు. సో ఏంటంటే ఇప్పుడు ఖాళీ అయిందనమాట, ఇలా వస్తున్నాం. అండ్ ఫైనల్గా అయితే బేకరీ దగ్గరికి వచ్చేసాం అనమాట. బేకరీ దగ్గరికి అయితే వచ్చేసాం. భయ్యా ఓకే, మీ ఫ్రెండ్ బేకరీనా? ఓకే ఓకే, పక్క బేకరీనా? ఇప్పుడైతే నేమో రాస్తున్నారు. ప్యాకింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కేక్ ని మేము తీసుకెళ్తాం ఇంటికి. అరే పారు, ఇంకేం తీసుకుంటావు? క్యాన్ తీసుకున్నావా? నైఫ్ ఇస్తాడా? ఓకే ఓకే బ్రో. సో ఫైనల్ అయితే ప్యాకింగ్ అయిపోయింది కేక్. ఫైనల్ గా కేక్ అయితే తీసుకున్నాం అనమాట. తమ్ముడికి ఇంకా తెలియదు. థ్యాంక్ యూ బ్రో. చూడండి, అయితే ఫైనల్ అయితే కేక్ రెడీగా ఉంది. ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం. మున్నాగడికి అయితే సర్ప్రైజ్ అయిపోతున్నాం నేను ఫారూక్. చూద్దాం సర్ప్రైజ్ ఎలా అవుతాడు, ఆడు అవాక్ అవుతాడో లేదో చూద్దాం. సో ఇంటికైతే వెళ్తున్నాం, దారిలో ఉన్నాం. మా బ్రో అయితే ఇంట్లో ఉన్నాడు. అండ్ భయ్యా అయితే ఫుల్ ఎంటర్టైన్ చేద్దాం ఫిక్స్ అయ్యాడు అనమాట. అవును మరి, చెయ్యాలి మరి. వాడు ఎలా ఫీల్ అవుతాడో తెలియదు, చూద్దాం వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో. వాడు తెలియకుండా ప్లాన్ చేస్తాం, సడన్ గా ప్లాన్ చేద్దాం. అసలు నిన్న ప్లాన్ చేసింది. ఈ రోజు కూడా మేము వ్లాగ్ కి వెళ్ళడం జరిగింది. సో దాని కారణంగా మేము కూడా ఊరో లేము అనమాట. సో ఇప్పుడు మాకు కొంచెం ఖాళీ అయింది. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు కేక్ తీసుకుని అయితే వస్తాం. సో వాతావరణం కూడా సడన్ గా చేంజ్ అయింది గైస్. చూడండి, చినుకులు కూడా పడుతున్నాయి. వర్షం అయితే వచ్చేలా ఉందన్నమాట. మా భయ్య అయితే స్పీడ్ గా వెళ్తున్నాడు. వర్షం ఎక్కడ వస్తుందా ఏంటి అని చెప్పేసి కొంచెం కంగారు పడుతున్నాడు. సో వర్షం రాకూడదని కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్షం వస్తే మాకు సెలబ్రేషన్ ఆగిపోద్ది అనమాట. సో దారిలో ఉన్నాం, ఇంటికి వెళ్తున్నాం. అనే కాలనీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అయితే మున్నగడి ఫ్రెండ్ ఉన్నారు కదా సుధీర్, వాడి ఇంటికి వెళ్దాం. వాడు చెప్పాక నువ్వు రే మన మున్నగడి ఇంటికి బర్త్డే రోజు వాడు తెలియకుండా మనం అయితే వెళ్దాం, సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అని చెప్దాం. వాడి ఇంటికి వెళ్ళి వెళ్దామా? ఓకే వెళ్దాం. ఎవరున్నారు? డిఎస్పీ కూడా ఉన్నట్టున్నాడు. డిఎస్పీ కూడా ఉంది. మా తమ్ముడు ఫ్రెండ్స్ అన్నమాట. వాడు కూడా వెళ్దాం, వాడి ఇంటికి వెళ్దామా? గాయస్ ఇప్పుడైతే మున్నా బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. సో వారి ఇంటికి అయితే ఇప్పుడు వెళ్తాం. మున్నగడి తెలియకుండానే మేము ప్లాన్ చేసాం ఇలాగా సడన్ సర్ప్రైజ్కి. సో చూద్దాం. ఇప్పుడైతే సుధీర్ గడి ఇంటికి వెళ్తున్నాం. ఓకే పదండి వెళ్దాం. గాయస్ మొత్తానికి అయితే మేము సుధీర్ గడి ఇంటికి వచ్చాం, నేను ఫారూక్ బ్రో. సో సుధీర్ బ్రోని అయితే పిలిచాం, వస్తున్నాడు. సో ఇప్పుడైతే ప్లాన్ చేస్తాం. అసలు ప్లాన్ ఎలా ఉండేది, ఎలా ఉంటుంది అనేది
చూద్దాం. డిఎస్పి ఉన్నాడు మొన్నగాడు ఫ్రెండ్, సో వాడింటికి కూడా వెళ్ళాలి. ఆడ ఉన్నాడు లేదు తెలీదు, చూద్దాం. పిలిచాం, ఇంకా సుధీర్ కూడా ఇంకా రాలేదు. ఏం వస్తున్నాడు? వస్తున్నాడు అనుకుంటా, ఇంకా రావట్లేదు. సుధీర్, కమాన్ మ్యాన్, కమాన్. ఫైనల్ అయితే సుధీర్ బ్రో వస్తున్నాడు. దాదా ఫుల్ గా మేకప్ అయిపోయావు. సో సుధీర్ అయితే వస్తాడు. బ్రో చెప్పరా వరకు. ఏం లేదు బ్రో, ఈ రోజు మా తమ్ముడు బర్త్డే కదా, సో వాడికి తెలియదు అనమాట. మనం వాడికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. అంటే వెళ్ళి కేక్ కటింగ్ చేయించబోతున్నాం అంతే. డిఎస్పీ గారికి కాల్ చేసి రమ్మను. ఇక్కడ వచ్చామన్నా ఇంటికి రమ్మను. సరే, ఇంకెవరున్నారు మన దగ్గరగా? స్కూల్ ఫ్రెండ్స్ మనకి దగ్గరగా ఇక్కడ వచ్చేలాగా అక్కడ వంశీ అని పిలు 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 పిలు. సో డిఎస్పీ బ్రోకి అయితే కాల్ చేస్తున్నాడు సుధీర్ బ్రో. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. అసలు మున్నగాడు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియట్లేదు, చూడాలి. సడన్ సర్ప్రైజ్ మాకు, అసలు అనుకోలేదు. వాడికి బుర్ర పాడైపోవాలి. చేద్దామా స్పీకర్ పెట్టి. ఎక్కడున్నారా? ఎక్కడున్నావు? ఇంటికాడ అంటే ఈరోజు మొన్నాడు బర్త్డే కదా, వస్తావేమో అని. క్యాటరింగ్కి వెళ్ళావా? సరే అయితే క్యాటరింగ్ వెళ్ళాడు. గాయస్ డిఎస్పీ బ్రో అయితే లేడు, క్యాటరింగ్ వెళ్ళాడంట. అయితే డిఎస్పీ బ్రో రాడు. చూడు ఇంకోటి చూడు, ఎవరున్నారు? ఎక్కడున్నారా? ఏంటి ఇలాగా? ఉన్నాడు బర్త్డే కదరా. ఎప్పుడు లేకపోతే ఏంటి పడుకుంటేని రాయ ఒకసారి. కాదు కొంచెం చెప్పే కదా, రా త్వరగా. కొంచెం స్పీడ్ గా రా బ్రో, అర్జెంటు. రాయ ఎంతసేపు? ఒక 5 నిమిషాలు అంతే కదా. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కోయిన్స్ వచ్చడమే. రా బ్రో, అన్ని రెడీగానే ఉన్నాయి. తర్వాత అంటే ఇంకెప్పుడు రా, ఇప్పుడు అర్జెంట్ రా బ్రో. ఓకే, బ్రో అయితే చాలా టైర్డ్ గా ఉన్నాడు అనమాట, రావడానికి అవ్వట్లేదు. సో మేమే కట్ చేయించు. సరే అయితే ఇంక బాయ్. ఓకే, స్టార్ట్ అవుతాం మరి. స్టార్ట్ అవుతాం. ఎవరున్నా ఇంకా? అజిమ్ బ్రో నేను ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే రండి, బేగా లైన్ చేద్దాం. అలా వెళ్ళిపోదాం. జాగ్రత్త బ్రో. ఓకే రెడీ. ముగ్గురం అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో వాడికి తెలియదు, వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో చూద్దాం. స్ట్రైట్ కదా? రైట్ రైట్. ఇప్పుడు లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ లెఫ్ట్. రే రే నువ్వు దిగరా తమ్ముడు, నువ్వు దిగిపో. సుధీర్ బ్రో వెళ్తున్నాడు. మొన్న కానీ డ్రెస్ వేసుకోమని చెప్పడానికి అయితే వెళ్తున్నాడు. చూద్దాం అసలు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో చూస్తారు కదా, మా వాడికి తెలియకుండా అయితే అజిమ్ బ్రో జాగ్రత్తగా పైకి వెళ్తున్నాడు కేక్ దాచిపెట్టడానికి. వస్తున్నా. ఓకే, సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసాం. సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసాం గైస్. అనే మొత్తానికి అయితే మేము మేడమే వచ్చేసాం అన్నమాట తెలియకుండా. చూడండి కేక్ అయితే రెడీగా ఉంది. చూడడం అసలు ఇడు అసలు ఎలా ఉందో కూడా తెలియదు. పడిపోయింది, ఇందాక పడిపోతున్నాను. సో పట్టుకున్నాను. మావాడు
గైస్ మా వాడైతే వస్తున్నాడు ఇప్పుడు. బాబు ఏ ప్రాంకా నేను ముసుగేసుకుంటే ఇప్పుడు లాక్చేద్దామా? పోతాను కిందకి. ఉండే ఎక్కడికి పోతున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు? మేడపైకి అయితే రప్పించాను. చూడండి మా మనవాడి ఫ్రెష్ గా అసలు కొత్త బట్టలు వేస్తున్నాడు. బట్టలు తీసాను, పాత వేసుకున్నాను. పొద్దునైతే కొత్త బట్టలు వేస్తున్నాడు, ఇప్పుడు పాత బట్టలు వేస్తున్నాడు. చూడండి అది వాష్ అయిపోయింది. చూడండి మా మున్నాడు చూడు. సో బర్త్డే రోజు కూడా కొత్త బట్టలు తీసేసి పాత బట్టలు నైట్ ఎందుకు వేసుకున్నావురా అంటే చౌట అయిపోయినాయి అంట, బట్టలు తీసాడు అంట. చూడండి ఎలా చెప్తున్నాడు. చూడండి అలా ఏంటి తడిసి ముద్ద అయిపోయాడు కానీ చూడండి. తడిసి ఇప్పుడు కూడా చోట్ల బాగా పట్టేస్తున్నాయి. ఈ వర్షంలో ఈ చినుకుల్లో కూడా చోట్ల బాగా పట్టేస్తున్నాయి అంటే మనం ఆలోచించాలి. ఏమి పిలిచాలి వీడికి బుర్ర పాడిపోతుంది. పిలిచాం సరదాగా పిలిచాం. పుట్టడు వేస్తా లైట్. సో ఫైనల్ గా అయితే లైట్ కూడా వేసేసాం. చూడండి మా మున్నగాడు అయితే వచ్చేసాడు. మామూలుగా కాదు, మొత్తం తడిసిపోయాడు. ఇప్పుడు దానికోసం ఇప్పుడు తడిచిపోవడానికి ఛార్జింగ్ పెట్టేసిపోయి నీకు ఫోన్ వచ్చింది కదా చూసుకో. ఏమో 2 నెంబర్లు వచ్చింది చూసుకో. గైస్ చూడండి మా మున్నగాడి బర్త్డే. వీడికి విష్ చేయండి అందరూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా మొన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సుధీర్ చెప్పరా? హ్యాపీ బర్త్డే రా మొన్న. చెప్పాలి తప్పదు. గైస్ మీరు కూడా మా మున్నగాడికి విష్ చేయండి. ఈ రోజు వీడి బర్త్డే. ఏమన్నా ఏంటి ఏం చేద్దాం? మరి పార్టీ ఏమంటే పార్టీ ఇవ్వట్లేదు నాకు. పొద్దున్న వచ్చాడు పార్టీ ఏం లేదంటున్నాడు. అడిగితే బేస్ నుంచి అడుగుతున్నాను ఈ పార్టీ ఏమని. పొద్దున్న కూడా అడిగాను, వీడు ఇవ్వట్లేదు పార్టీ. పార్టీ ఎదురా పుష్ప అంటే పార్టీ లేదు పుష్ప అన్నాడు. వాళ్ళని కామెడీ చేస్తున్నాడు వీడు దాని నుంచి పొద్దు నుంచి. అసలు ఏంటో ఏంటి సంగతి ఏంటో అసలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. పార్టీ ఎదురా పుష్ప అంటే పార్టీ లేదు పుష్ప, నేను నాకు బిజీగా ఉన్నాను నాకు ఫోన్ చేయకు బిల్డప్ దుప్పుతున్నాడు. సో వీడికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసాం. మరి వీడు అట్లా ప్లాన్ ఏంటో ఏమనుకున్నాడు తెలియదు. ఇరా ఏమనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు? నేను ఏమనుకోలేదు. ఫ్రెండ్ ఫోన్ చార్జ్ మాట్లాడుకుంటున్నాను. పుట్టుడు ఇంకేంటి ఇంకేమనుకుంటున్నావు? నీ ఫ్రెండ్ పుట్టుడు నీకోసం వచ్చాడా? నీకోసం అలా ఇప్పటి నుంచి పిలుచుకుంటుంటాం మేము స్కూల్ నుంచి, స్కూల్ డేస్ నుంచి. స్కూల్లో పిలిచావు సరే, ఇప్పుడు అలా పిలకూడదు. అదే ఉంది కదా నీ గురించి వచ్చాడు ఇంట్లో నుంచి. చూడు సడన్ గా వచ్చి పిలుస్తున్నాడు. అలా చూడు. చెప్పురా చెప్పు. ఏంటి ఏం మాట్లాడు? నేనేం మాట్లాడుతున్నా? ఇప్పటికే చోట్ల వచ్చేస్తున్నాయి కదా. చూసారా చల్లకుంటే చెమటలేంట్రా. పెద్ద సెలబ్రిటీ అని ఫీల్ అయిపోతున్నాడు వీడు. చూడండి అప్పుడే చెమట్లో ఆకలి అదే అంటాడు. సడన్ సర్ప్రైజ్ కూడా వీడు అర్థం అవ్వట్లేదు. ఏంటి మేమేం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. ఏంట్రా అలా చూద్దాం ఏంట్రా? చూడండి ఫ్రాంక్ అంటున్నాడు. ఫ్రాంక్ అని తెలిసిపోయింది. మేమో ఎంత మంచిగా ప్రేమతో మా వినాయకుడికి విష్ చెప్పాం. వీడికి ఏదో మంచి ఇద్దాం అనుకున్నాం ఏదోటి. కానీ వీడు చూడండి వీడిలో ఏ మూమెంట్ కనబడలేదు. ఏంటో మనకు మనకి నవ్వడం వచ్చి మనకేం రాదు. ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది. రోజు రాంగ్ సర్ప్రైజ్ చేస్తాడు. అలా అదే మేము ప్లాన్ చేస్తాం. ఏంట్రా ఏంటి ఏమి లేదు. ఎనర్జీ ఏమైందిరా? జోష్ ఏది ఎనర్జీ అది. పాట అయిపోయింది ఇక్కడ. మధ్యాహ్నం ఎవరు తిరిగారు, ఎవరు వెళ్ళారు, ఎవరు తిరిగారు? మధ్యాహ్నం బండి వేసుకుని బయటకు వెళ్ళాను. నువ్వు బండి వేసుకుని బయటకు వెళ్ళి ఓకే, మేము బండి వేసుకుని బయటకు వెళ్ళాం, మొత్తం తిరిగాం వచ్చాం. ఇప్పుడు అయినా ఫుల్ ఎనర్జీగా ఉన్నాం. మరి నువ్వేంట్రా? నేను పొద్దున ఊర్లోకి వెళ్ళాను. ఊర్లో కాదు ఊర్లోకి వెళ్ళాం. మేము ఊరు దాటి వెళ్ళాం. ఊరు దాటి వెళ్ళాం. నేను ఊరు దాటి వెళ్తే మేము 4-5 ఊర్లు దాటి వెళ్ళాం. మేము ఎనర్జీ లేదు. మేము మొత్తం రౌండ్ వేసాం. మండపేట రౌండ్ వేసాం. మేము నుంచి అమలాపురం ఆగిపోయాం. ఇక్కడ వాళ్ళింటికో రౌండ్ వేసాం. అండ్ ఫైనల్ గా ఇక్కడికి వచ్చాం. మేడపైన రౌండ్ వేసాం. నేను రప్పించాం. ఇప్పుడు రౌండ్ వేస్తాం. అది బాగుంది. సూపర్. కొంచెం మీద పని చేస్తాం. ఇప్పుడు ట్విస్ట్ ఇద్దామా? అరే చెప్పండి. చూడండి టెన్షన్ అంట. చూడండి టెన్షన్ గా పిలువ మొక్క మీద అసలు ఎలా ప్లాన్ చేసాం కూడా నాకు అర్థం అవుతుంది. నీ ఫ్రెండ్ కూడా పిలుస్తుంది కింద. అదిగో తను కూడా పిల్లలంటే నీ బర్త్డేకి.
పార్టీ కూడా అడుగుతుంది, నువ్వు పార్టీ ఇవ్వలేదు. ఏంటిది మనకి ఏంటి మరి ఏంటి వాతావరణం ఏంటి, టైం ఏంటి, టైమింగ్ ఏంటి, అసలు ఏం అర్థం అవట్లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా చెప్పి ఏం చేద్దాం చెప్పి సర్ప్రైజ్ ఏంటో గెస్ట్ చెయ్యి. నాకు అర్థం అవట్లేదు ఏంటో ఇది. నీకు అర్థం పోవడానికి కదా మేము చేస్తుంది వీడియో కదా. చెప్పు. ఫోన్ ఛార్జింగ్ పెట్టే వీడియో నువ్వు కన్న దగ్గరికి ఇప్పుడు వచ్చా నాకు ఏంటి అరే అక్కడ చూసి మాట్లాడు, మన వీడియోస్ చూస్తున్నారు, మన సబ్స్క్రైబ్ చూస్తున్నారు, చూడు చెప్పు. నేను ఏదో ఫ్రెండ్ తో చాట్ చేసుకుంటున్నాను, అప్పుడు సుధీర్ గడ్ ఫోన్ చేయడు, నేను బయటకు వచ్చాను. నువ్వు అందరూ నువ్వు బయటకు వెళ్దాం అనుకున్నా, ఇంకా నువ్వు పైన ఉన్నావు. నాకు మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్ ని అడుగు, వాళ్ళే మొత్తం మా అన్నయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ చేశారు వాళ్ళని అడుగు. ఏం ప్లాన్ చేస్తారు నాకు తెలియట్లేదు. ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నావు. ఇక్కడ ఎవరో ఒకరు మీరే చెప్పండి. అడిగి పార్టీ ఇవ్వాల్సింది ఆడు. పార్టీ లేదు ఏం లేదు ఇడికి. గెస్ట్ చేయరా అంటే బాహుబలి రేంజ్ లో లాగా ఫీల్ అవుతుంది. తీసుకోవాలి ఆడైతే గెస్ట్ చేయలేదు, మేమైతే గెస్ట్ చేసి మేమే చెప్పామన్నమాట. కేక్ అయితే తీసుకొస్తున్నాం. చూడండి కేక్ అయితే ఈ విధంగా ఉంది, చూద్దాం అసలు కేక్ రూపం ఎలా ఉందో తెలియదు, ఎందుకంటే అక్కడ స్కిడ్ అయింది, కేక్ పడిపోతుంది. నేనైతే పట్టుకున్నాను, చూద్దాం ఎంత మున్నాగాడు లైఫ్ లేదు, కేక్ ఉందా లేదో. లేకపోతే కటింగ్ చేసినా పర్లేదు. అరే మున్నా చెప్పన్నా, చూద్దాం ఈ కేక్ ని అదృష్టం ఉందో లేదో. అదృష్టం పక్కన పెడితే ఫస్ట్ వర్షం వస్తుంది, కేక్ ముద్దవకుండా చూడండి. ముద్ద కాదు, ఇప్పుడు దీని రూపం చూడాలి మనం. ఓకే చూద్దాం. తర్వాత నేను అదృష్టవంతుని బ్రో, అందుకే మే నెలలో పుట్టాను, వర్షాకాలం. అందుకే మే నెల ఎండాకాలం రా, ఏ వర్షాకాలం కాదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు పడుతున్నాయి అంతే. మనోడు ఈ పార్టీకి వెళ్ళాడేమో పొద్దున్న ఫుల్గా డ్రింక్ ఇచ్చినట్టున్నాడు. ఎరా మొన్న లేదు. ఎన్ని బాటిల్ వేసు? అరే నువ్వు డోర్ పడగా నేను లేదు. కేక్ అయితే మరి కేక్ ఏం కాకూడదని కోరుకుంటున్నాం. మరి కేక్ రూపం చూడండి ఏ విధంగా ఉందో ఏంటో మరి. చేయండి గైస్, చూడండి గైస్. పర్లేదు గైస్, బాగానే ఉంది, సేఫ్ పర్లేదు. మా ముందు కూడా అదృష్టవంతుడే పారు. అదృష్టం కిలోల్లో ఉంది. ఇంత ప్లాన్ చేసావు, అన్నలకి ఏమీ లేదు, ఏం ఇవ్వాలో తెలీదు. ఎరా థ్యాంక్స్ కూడా చెప్పలేదు, అసలు అవ్వక కూడా అవ్వలేదు నువ్వు. అన్నా సర్ప్రైజ్ చెప్తారు నాకు తెలుసా, ఇప్పుడే తెలిసింది. నేను తెలిసిందా పొందా, తొందరగా కట్ చేయి. నువ్వు ఇప్పుడు తెలిసిపోయానుకో మేము అయిపోతాం ముద్ద. ఎరా అరే క్యాండిల్ స్పీడ్ తీరా. క్యాండిల్ తో పాటు అగ్గిపెట్టి కూడా, అగ్గిపెట్టి లేదు ఇక్కడ. అమ్మ అగ్గిపెట్టితో ఇప్పుడు స్టూల్ తేవాలి, దాని మీద పెట్టి కట్ చేయాలి కదా. కొంచెం దీన్ని పెడతామా దాని మీద? ఓకే దీని మీద పెడతాం. తీసేస్తే బెటర్. దారా ఉన్నా పోయి. మా అన్న రా, నువ్వు రా, మా అన్న కావాలి. వద్దు నాకు కేక్ కటింగ్ చేయడం రాదు. అదే మరి దారుణం. నేను లేను కదా పక్కన, అలాగే అప్పుడు ఉంటుంది మన పని. అట్లాగే ఉంటుంది మరి. అరే పడిపోద్ది, ఈ పొలాలు మొత్తం ఇరిగిపోతున్నాయి. అది అగ్గుపోలేదు, ఏదో పొలాలు. అదే ఆడికి అరే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎరా నేను వచ్చి ఈ ట్విస్ట్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఏం ట్విస్ట్ ఇచ్చారా బాబు నీకు? నాకు బుర్ర పాడిపోతుంది. ఎరా అసలు ఏమేం తెలియదు ఏంటిది క్వాలిటీ మనకి కొత్త అర్థమవట్లేదు. మన కొత్త కదా, నేను చాలా వెలిగించాను కదా, కానీ ఇప్పుడు ఎందుకు వెలగట్లేదు? కాలొస్తుంది తన్నింది. హ్యాపీ బర్త్డే టు యూ. కచ్చేరమున్నారే, కచ్చేరి మరి దారుణంగా వచ్చేస్తున్నాను. పండుగ రారా అరే ఆడ తినిపించాలరా, తినిపించు. అదే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వెయిట్ గా గాయస్ చూడండి, అన్నంత ముందు ఎలా తినిపించుకుంటున్నారు ఒక్కొక్కరు. బాబాయ్ అనుదా అతినే అది నీకు తినిపిద్దాం అని.
నాకు మొత్తం పెడేకరా బాబు. దారా మున్నా చూడండి మంచి ఆకలిగా ఉన్నాడు ఉన్నాడు. ఎలా ఏంట్రా అరే మొత్తం కూరేరా, అరే కూరేరా, మొత్తం కూరేరా, మొత్తం కూరే. అరే 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 అది తెల్లపోతాడు. అరే ఇంకోటి కూరే సుధీర్, ఇంకోటి కూరేరా. అరే అరే ఇంకోటి పెట్టే. ఇప్పుడు ఆడు కూరుతున్నాడా? చె సో చూసారు కదా, వర్షం కూడా లైట్ గా చినుకులు వస్తున్నాయి. ఏమో వర్షం పడే ఛాన్స్ ఉందేమో మరి. గాయస్ చూడండి మొత్తం మీద సుధీర్ గాడు పామేహాడు, కేక్ కూడా కూరేహాడు నోట్లో. అయ్యో పాపం. అరే పర్లేరా, నీ బర్త్డే అలా ఎంజాయ్ చేసుకోరా. వాష్ చేసుకో, వస్తాను కిందకి వస్తాను. సో ఫైనల్ అయితే మా సుధీర్ గారి పామేడు శుభ్రంగా. సో మున్నగాడైతే కడుక్కోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడిప్పుడే చినుకులు కూడా మొదలైనవి. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం, ఏం చేయడానికి లేదు ఇంకా. తినేద్దాం మనం, తినేద్దాం ఇంకా. ఆడికి ఒక పీస్ కూడా ఇవ్వద్దు. మా మున్నగాడు శుభ్రం మళ్ళీ తడిసిపోతున్నాడు చూడండి. జిడ్డు కేక్ అలాగే జిడ్డుగా ఉంటదిరా. ఎరా సుధీర్ ఏం చేస్తున్నారా? నీకు కూడా పామేశాడా? గాయ చూడండి, సుధీర్ గడి కూడా పామేశాడు మున్నాగాడు. అయ్యో అరే తక్కువ పామేరా నువ్వు, కేక్ మొత్తం పామాల్సిందిరా సుధీర్ నువ్వుని మున్నాయా. మామూలుగా ఉండదు. ఎరా మున్నా లోన్ పెట్టు. ఎరా అక్కడికి మొత్తం సుధీర్. అరే నువ్వు ఎక్కువ పామేసిందిరా అడిగి, తప్పు పని చేసావు. వాడి బర్త్డేకి వాళ్ళకి సుమ్మురు పామేసిందిరా. లేదంటే మొత్తం ముద్దయిపోతున్నాడు. ఏరమన్నా ఎలా నచ్చింది సర్ప్రైజ్ మాది? ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? ట్యాంక్ ఏదైనా పార్టీ ఎవరా పుష్ప అంటే ఏంట్రా నువ్వు పొద్దునుంచి? ఏరా సుధీర్ ఏంటి నోడే నీకు కూడా చెప్పలేదా? అయ్యో గాయస్ మా ఊడికి ఫైనల్ గా అయితే ఒక గిఫ్ట్ వచ్చింది. ఏంట్రా గిఫ్ట్? ఎవరు ఇచ్చారు? పక్కింటకి ఇచ్చిందా? అయితే బాగా లక్కీగా అడిగాను. ఏంటది? 2 పెన్సా? సో గాయస్ 2 పెన్స్ అయితే వచ్చినాయి. పక్కింటక్క ఇచ్చిందంటాడికి బర్త్డే గిఫ్ట్. చూడండి 2 పెన్స్ బాగున్నారా పెన్స్? లక్కీ ఒక గిఫ్ట్ వచ్చిందరే. మీ అన్నీ ఇవ్వలేదా నీకు? సో ఫైనల్గా అయితే మాకు కేక్ వచ్చింది. చూడండి ఇప్పుడు కేక్ అయితే తింటాం. సో ఫైనల్గా అయితే మా మున్నాగడికి అయితే సర్ప్రైజ్ ఇచ్చాం. ఏరా మున్నా సర్ప్రైజ్ అదిరిందా? కేక్ మొఖం పడితే కళ్ళు డౌట్ పడ్డాను. వాడిని గట్టి కొట్టినా బాను. నువ్వు గట్టి కొట్టాల్సింది. కానీ వద్దన్నాడు, రాయిద్దన్నాడని ఆగిపోయాను. లేదంటే నా ఇచ్చుకోవేసేద్దు. నువ్వు గట్టి కొట్టాల్సిందిరా సుధీర్. జస్ట్ తప్పించుకున్నాను. ఏం తప్పించుకున్నావు? కేక్ ముక్కతో చేతిని పట్టేసుకున్నాను నోటితోటి. చేసి పట్టేసుకున్నాను మొఖం రాదు. సగం మొఖం నాకు రాసాడు, ఆడు మొఖం నేను రాసాను. సరిపోయింది. ఇద్దరు మంచి బాబు, మంచి వద్దరా బాబు. అది ఫ్రెండ్స్ అయ్యాం మేము. గైస్ సో ఈ రోజు మా మున్నాగడి బర్త్డే అయితే ఎలా జరిగిపోయింది సడన్ సర్ప్రైజ్ గా అనుకోకుండా. సో వీడియో వస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.